అందరికీ నమస్కారం అండి. పూజలు చేసేటప్పుడు చిన్న చిన్న సందేహాలు తలెత్తుతూ ఉంటాయి. అలా మనకొచ్చే కొన్ని సందేహాలను ఈ వీడియోలో నివృత్తి చేసుకుందాము. అరటిపండును పూర్ణఫలం అని పిలవటము మనం చూస్తూనే ఉంటాము. అసలు అరటిపండుని పూర్ణఫలం అని ఎందుకు పిలుస్తారో ఇప్పుడు తెలుసుకుందాము. మనము ఏ పండును తిన్నా సరే వాటిలో ఉన్న గింజలను తీసి బయట పడేస్తాము. అలా పారేసిన విత్తనాలే మళ్ళీ మొలకెత్తి మహావృక్షాలై తిరిగి ఫలాలను అందిస్తాయి. అంటే ఎంగిలి విత్తనాల ద్వారా వచ్చిన ఫలాలనే మనం మళ్ళీ ఆరగిస్తాము, భగవంతుడికి సమర్పిస్తాము. కానీ అరటి పండులో గింజలుండవు. ఇది పిలకల రూపంలో అరటి చెట్టు మూలంలో నుంచే మొలకెత్తాలి. అలా మనకు జన్మరాహిత్యం అనే భావనను ఈ అరటిపండు గుర్తు చేస్తూ ఉంటుంది. అందువల్లనే అరటిపండును పూర్ణఫలం అంటారు. అరటిపండును దేవుడికి సమర్పించటం చాలా మంచిదని శాస్త్రాల్లో పురాణాల్లో చెప్పబడింది. అన్ని కాలాలలో లభించే అరటిపండులో పోషకాలు చాలా ఎక్కువగా ఉంటాయి. జీర్ణక్రియకు ఎంతో తోడ్పడుతుంది. ఉపవాస సమయంలో అరటిపండును తిన్నా ఎలాంటి దోషం ఉండదు అంటారు. పురాణాల ప్రకారము పార్వతీదేవి అరటి చెట్టు కింద కూర్చొని తపస్సు చేసింది అంటారు. ఇంట్లో పూజ చేసుకున్న, దేవాలయానికి వెళ్ళినా కొబ్బరికాయను తప్పకుండా కొడుతూ ఉంటాము. పూజలో భాగంగా కొబ్బరికాయను కొట్టినప్పుడు కుళ్ళిపోయినట్లయితే ఏదైనా అశుభం జరుగుతుందేమోనని చాలామంది భయపడుతుంటారు. కొబ్బరికాయకు 3 కన్నులుంటాయి. కొబ్బరికాయ ఎప్పుడూ కాయగానే ఉంటుంది. ఒక్కొక్కసారి దేవుడికి కొబ్బరికాయను సమర్పించే సమయంలో కుళ్ళిపోవచ్చు. అలాంటప్పుడు భయపడాల్సిన పని లేదు. ఆ కాయను పక్కన పెట్టేసి మరొక కాయతో పూజను కొనసాగించాలి. శుభకార్యాల సమయంలో పువ్వు గనక కొబ్బరికాయలో కనిపిస్తే త్వరలో ఇంట్లోకి పసిబడ్డ రాబోతున్నదని, త్వరలోనే బారసాల చేస్తారని ఒక నమ్మకం ఉంది. కొన్ని సమయాలలో కొబ్బరికాయ కుళ్ళిపోయినా ఎలాంటి అశుభమూ ఉండదు. పైగా కొబ్బరికాయ కుళ్ళిపోవటము శుభమని కూడా చెప్తుంటారు. ముఖ్యంగా దిష్టి తీసేటప్పుడు కొబ్బరికాయ కుళ్ళిపోతే చాలా మంచిదనే విశ్వాసము అనేక ప్రాంతాల్లో ఉంది. చాలామంది ప్రతిరోజు పూజ చేసుకుంటూ ఉంటారు. అయితే ప్రతిరోజు మహానైవేద్యం పెట్టడం అనేది చాలామందికి కుదరదు. పూజ చేసిన తర్వాత తప్పకుండా మహానైవేద్యం పెట్టాలా, పెట్టకపోయినా పర్వాలేదా అనే సందేహము చాలామందికి వస్తుంటుంది. నైవేద్యం పెట్టడం అనేది దైవానికి మనం చేసే షోడశ ఉపచారాలలో 13వది. అలాగే నవవిధి భక్తి మార్గాలలో 9వది. ఆత్మనివేదన ఈ ఉపచారాన్నే పరోక్షంగా సూచిస్తుంది. ఏదైనా ఆహారాన్ని మనం తీసుకోవటానికి ముందు దైవానికి సమర్పించి తర్వాత ప్రసాదంగా మనం తీసుకోవటం మంచిది అంటారు. మహానైవేద్యం సమర్పించేటప్పుడు అందులో భక్ష్య, భోజ్య, చోష్య, లేహ్య, పాయసాదులతో షడ్రుచులతో చేసిన పదార్థాలు ఉండాలి. కానీ ప్రతిరోజు అన్ని వంటకాలు చేయలేము. అందువలన ఏదైనా 1-2 పదార్థాలను సమర్పించవచ్చు. అయితే నైవేద్యం పెట్టేటప్పుడు నిల్వ ఉండే పచ్చళ్ళు, ముందు రోజు వండిన పదార్థాలు చేర్చకూడదు. పళ్ళెంలో కొద్దిగా నెయ్యి వేసి ఆ రోజు వండిన వంటకాలు చిన్న బెల్లం ముక్క పెట్టి కొంచెం నెయ్యి వేసి అర్పిస్తే సంపూర్ణంగా నివేదించిన ఫలితం లభిస్తుంది. ఎప్పుడైనా సమయం లేక అన్నం ఒకటే వండినట్లయితే ఆ అన్నంతో పాటు కొద్దిగా నెయ్యి, బెల్లం ముక్క కూడా నివేదించవచ్చు. వంట చేయనప్పుడు, ఉపవాసం ఉన్నప్పుడు పళ్ళు, పాలు, తేనె వంటి వాటిని అవసర నైవేద్యంగా సమర్పించవచ్చు. ప్రతిరోజు ఇదంతా చేయలేని వారు కనీసం ఒక చిన్న బెల్లం ముక్కనైనా నైవేద్యంగా పెట్టాలి. దేవుడికి పెట్టే నైవేద్యం చేసేటప్పుడు పరిశుభ్రంగా ఉండాలి. స్నానం చేయకుండా దేవుడి నైవేద్యం వండకూడదు. దేవుడికి నైవేద్యాన్ని ప్లాస్టిక్ ప్లేట్లలో పెట్టకూడదు. ఏదైనా తమలపాకు మీద పెట్టినట్లయితే మంచి ఫలితాలు వస్తాయి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేషన్ చేసుకుంటే మేము పెట్టే వీడియోలన్నీ కూడా మీకు ముందుగానే నోటిఫికేషన్గా వస్తాయి. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుందాం.